వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే కోర్సులకు సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుందాం. గూగుల్లో కోర్సులో మనం సెర్చ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ మనం ఓపెన్ చేసినట్లయితే ఆధార్ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క పర్సనల్ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం స్క్రీన్లో చూపించిన విధంగా ఓటీపీ కూడా వెరిఫై చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయాలి. మనకి 3 సెక్షన్స్లో ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ సెక్షన్లో పర్సనల్ డీటెయిల్స్ అండి. ఈ డేటా అనేది ప్రీ పాపులేట్ అయ్యి వస్తుంది ఆధార్ నెంబర్ బట్టి. ఒకసారి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ద్వారా. ఇది వన్స్ యూజ్ చేసిన తర్వాత ఇద్దరికి ఒకటే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ యూజ్ చేయకూడదు అనమాట. ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఈ విధంగా ఫస్ట్ వెరిఫై అయిన తర్వాత సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇందులో మన గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ మన హైయెస్ట్ ఏదైతే అందులో ఎంటర్ చేస్తాము. మీ స్క్రీన్లో చూపించిన విధంగా మన పర్సంటేజ్ అలాగే కోర్సు ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. కంపల్సరీగా మన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అది మర్చిపోకండి. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్లో మనకి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏదైనా కంప్యూటర్ డిగ్రీ సంథింగ్ డిప్లొమా యానిమేషన్ ఇలా ఏదైనా ఉన్నట్లయితే అక్కడ యాడ్ చేసి ఇదే విధంగా మనకి మళ్ళీ వివరాలన్నీ అడిగి లాస్ట్లో సర్టిఫికేషన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం మన క్వాలిఫికేషన్స్ అలాగే లాస్ట్లో సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చేసినప్పుడు మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి మనకు ఒక రెఫరెన్స్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.